నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒక్క నిమిషం ఆగు. నేను ఆగలేను, నా ప్రాబ్లం అలాంటిది. అయినా పర్లేదు, ఆగు. ఈ వీడియో చూసి వెళ్ళు. ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ చేసే కామన్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడు. మిస్టేక్స్ నెంబర్ 1, మొదటి షార్ట్ ఫిల్మ్లోనే బాహుబలి తీద్దాం అనుకోవడం. నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే అదే నీ లాస్ట్ షార్ట్ ఫిల్మ్ అయ్యే అవకాశం ఉంది. షార్ట్ ఫిల్మ్లో ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టి ఎక్కువ లొకేషన్స్లో షూట్ చేసి ఎవరికీ అర్థం కానీ బ్రిలియంట్ ఐడియాస్ అందులో పెట్టి చేసేయడానికి నువ్వు ఇంకా రాజమౌళి కాదు. నువ్వు రాజమౌళి అయినా పర్లేదు, రాజమౌళి కూడా స్టార్ట్ చేసింది స్టూడెంట్ నెంబర్ 1తో. బెటర్ ఒక మెయిన్ క్యారెక్టర్, ఒక ప్రాబ్లం, ఒక సొల్యూషన్, కుదిరితే ఒక లొకేషన్. ఒక పెద్ద కథ దరిద్రం చెప్పడం కన్నా ఒక చిన్న కథ నీట్గా చెప్పడం ఎంతో బెస్ట్. ఇకపోతే మిస్టేక్ నెంబర్ 2, సౌండ్ని గాలికి వదిలేయడం. చూసే ఆడియన్స్ ఎంత వరస్ట్ విజువల్స్, లో క్వాలిటీ వీడియో అని క్షమిస్తారు, కానీ సౌండ్ చెత్తలా ఉంటే మాత్రం అస్సలు క్షమించరు. వచ్చే ప్రాబ్లమ్స్ రీసౌండ్, ట్రాఫిక్ సౌండ్, గాలి. కెమెరా క్వాలిటీ కన్నా సౌండ్ క్వాలిటీకి ప్రయారిటీ ఇవ్వండి. కుదిరితే ఏదైనా స్టూడియోలో డబ్బింగ్ చెప్పించండి, అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 3, ప్లానింగ్ లేకుండా షూట్కి వెళ్ళాం. లొకేషన్కి వెళ్ళి చూద్దాంలే అన్నారా, అంతే, మొత్తం కచ్చిరి బిచ్చిరి అయిపోయినట్టే. షూట్కి ముందు షార్ట్ లిస్ట్, బేసిక్ బ్లాకింగ్, రిహార్సల్స్ చాలా అవసరం. షూట్లో చాలా టైం సేవ్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 4, రాంగ్ క్యాస్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి నీ ఫ్రెండ్స్ని కానీ క్యాస్ట్ చేసావో, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అర్థమైంది కదా? లుక్స్ కాదు, యాక్టింగ్ మ్యాటర్ చేస్తుంది. కుదిరితే ఆడిషన్ చేసి క్యాస్టింగ్ చేయి, ఎందుకంటే ఒక యాక్టర్ నీ ఎంటైర్ షార్ట్ ఫిల్మ్ని క్యారీ చేయగలడు. యాక్టింగ్ దగ్గర మనం దెబ్బడిపిందో నీ షార్ట్ ఫిల్మ్ ఎంత మంచి రైటింగ్ ఉన్నా కనీసం ఎవరు దేకడు. సో కుదిరితే ఆడిషన్ చేయి. ఆడిషన్ చేయడానికి నీ దగ్గర ఆఫీస్ లేదా, చుట్టుపక్కల ఎక్కడైనా ఆడిషన్ జరిగితే అక్కడికి వెళ్ళిపో. అక్కడ మళ్ళీ సినిమా వాళ్ళు చాలామంది ఉంటారు, అక్కడ నీకు చాలామంది యాక్టర్స్ దొరికేస్తారు. నాకు కూడా చాలామంది యాక్టర్స్ అక్కడే దొరికారు. సో డోంట్ నెగ్లెక్ట్ ద కాస్టింగ్. మిస్టేక్ నెంబర్ 6, బ్యాడ్ లైటింగ్. లైటింగ్ మీద పెద్ద ఐడియా లేకపోతే బేసిక్ లైటింగ్తో వెళ్ళిపోండి, కానీ లైటింగ్తో మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఇలాగే ఒకడు నా షార్ట్ ఫిల్మ్ మొత్తం చెడదొబ్బాడు, అడిగి లైటింగ్ మీద కొంచెం కూడా ఐడియా లేదు. మిస్టేక్ నెంబర్ 5, కెమెరా షో ఆఫ్. నెసరీ స్లో మోషన్, రీజన్ లేకుండా డ్రోన్ షాట్స్, మీనింగ్ లేకుండా కెమెరా మూమెంట్, ఇవన్నీ పెద్ద బొక్క. ప్రతి షాట్ తీసే ముందు ఈ ప్రశ్న అడగండి, ఈ షాట్ ఎందుకు? ఆన్సర్ లేదా అయితే షూట్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 7, వీక్ ఎండింగ్. సడన్గా అలా ఎండ్ అయిపోకూడదు. అలా అవకాడుగా ఉంటుంది, అస్సలు ఇంపాక్ట్ ఉండదు, ఎమోషన్ కూడా ఉండదు. ఎండింగ్కి ఒక పర్పస్ ఉండాలి. ట్విస్ట్ ఏదైనా రివీల్ అయినా అవ్వాలి, షాకింగ్ అయినా ఉండాలి, ఎమోషన్ క్రియేట్ అవ్వాలి, ఏదైనా క్వశ్చన్ అయినా వదిలి వెళ్ళాలి, ఓపెన్ ఎండింగ్ పెట్టిన ఇంటెన్షన్ ఉండాలి. ఇంకా మిస్టేక్ నెంబర్ 8, పోస్ట్ ప్రొడక్షన్లో కక్కుతుపడ్డాం. ఫాస్ట్ కట్స్ పెట్టి, లౌడ్ మ్యూజిక్ పెట్టి, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క కలర్ టోన్లో పెట్టేసి ప్రొడక్షన్లో పడిన కష్టాన్నంతా పోస్ట్లో వేస్ట్ చేయకండి. ఎడిటింగ్ అంటే సెకండ్ రైటింగ్తో సమానం. మీరు తీసిన షార్ట్స్ ఎంత తోపైనా అవి ఫిల్మ్ ఫ్లోలో లేకపోతే వాటిని కట్ చేసేయండి. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్ ప్లీజ్. మ్యూజిక్ అనేది ఎమోషన్ సర్వ్ చేయాలి తప్ప మీ ఈగోని కాదు. మిస్టేక్ నెంబర్ 9, ఇన్స్టెంట్ సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయడం. అప్లోడ్ చేసిన నెక్స్ట్ రోజు ఆస్కార్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ ఎవడో పట్టించుకోకపోతే సెల్ఫ్ డౌట్తో ఆగిపోకూడదు. ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం, మీ బెస్ట్ ముందు రాబోతుంది. ఇది మీ లెర్నింగ్ ఫిలిం. గ్రేట్ ఫిలిం మేకర్స్ అందరికీ ఫస్ట్ బ్యాడ్ ఫిలిం అయితే ఉంది, వాళ్ళు ఎప్పుడూ డ్రాప్ అవ్వలేదు, అదే డిఫరెన్స్. ఫస్ట్ షార్ట్ ఫిలిం పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు, కానీ హానెస్ట్గా ఉండాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఫిలిం అని చెప్పి కామెంట్ పెట్టండి. సెట్లో కలుద్దాం.